రోజుకో విషగుళికతో శుభోదయం చెప్పేటటువంటి ఈనాడు ఇవాళ డ్వాక్రా మహిళల మీద పడింది. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగిపోతుంది. జగన్ వచ్చాక అంతకుముందు అయితే స్వర్ణయుగం వాళ్ళందరికీ, చంద్రబాబు టైంలో అయితే స్వర్ణయుగం అని రాసుకొచ్చేసారనమాట. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ, తాకట్టు పెట్టి నగలతో సహా తీసుకొస్తానన్నటువంటి జరిగిందా? 0 వడ్డీ రుణాలు కూడా తీసేశారు కదా. అప్పుడు చివరికి 10,000 రూపాయలు ఇచ్చి పసుపు కుంకుమ కింద దాంతోనే అదే లక్షణకు అదే కోట్లనుకో అని చెప్పబట్టిన కదా వాళ్ళు అర్ధరాత్రి పూట కూడా నిద్ర మేలుకొని మరి ఓటేసి చంద్రబాబు దించింది. ఆ రోజున కూడా వాళ్ళందరూ క్యూ కట్టారంటే చంద్రబాబు కోసమే రాసుకొచ్చారు కదా. సీన్ కట్ చేస్తే బాబు దెబ్బతిన్నారు కదా. అంటే ఆ రోజున అబద్ధాలు మనం చెప్పినా నమ్మారా? ఇవాళ డ్వాక్రా రుణమాఫీ అన్నది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేశాడా లేదా? 28,000 కోట్లు ఎంతో ఉంది దగ్గరగా, అబౌట్ 20,000 crores, నో డౌట్. అందులో ఆ అమౌంట్ని 5 ఏళ్లలో తీరుస్తానని చెప్పాడు. తను అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అయితే ఉందో అప్పు డ్వాక్రా మహిళలకు సంబంధించి అది 5 ఏళ్లలో తీరుస్తానన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఏడాది పడుతుంది వాళ్ళకి, ఒకరోజు అటు ఇటుగా ఖచ్చితంగా ప్రతి ఏడాది వాళ్ళకి ఆ డబ్బులు పడుతున్నాయి. అవి కాకుండా 0 వడ్డీ రుణాలు మళ్ళీ అప్పులు వస్తూనే ఉన్నాయి. గతంలో దిగజారిపోయిన డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి రేటింగ్స్, ఎందుకని వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గారు రుణమాఫీ చేస్తారని చెప్పేసి వాళ్ళు 2-3 ఏళ్ళు డబ్బులు కట్టలా. బాబు రాకముందు కాంగ్రెస్ టైంలో 1 ఏడాది కట్టలా, వచ్చిన తర్వాత 2-3 ఏళ్ల పాటు కట్టలా. బాబు ఇక తీర్చనప్పుడు వాళ్ళ ఇవన్నీ కూడా డిఫాల్ట్ అకౌంట్స్ కిందకి అయిపోయి వాళ్ళ రేటింగ్స్ పడిపోయినాయి. మళ్ళీ జగన్ వచ్చాక ఇప్పుడు పుంజుకుంటున్నాయి. నిజం, అది బ్యాంక్ వాడిని అడిగినా చెప్తారు, డ్వాక్రా గ్రూపుల వాళ్ళని అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఆ డ్వాక్రాతో సంబంధం లేని ఇతర ప్రజలకి డ్వాక్రా మహిళలు కూడా అన్యాయం చేశాడంటారా జగన్ అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించడం కోసం రాసుకొచ్చినటువంటి వార్త. ఎంతకాలం ఈ వార్తలు అంటే జనం నమ్మినంతకాలం మేము అబద్ధాన్ని నిజమని బల్లగుద్ది చెప్పడం కాదు, పేపర్ మీద అచ్చుగుద్ది చెప్తున్నాం. సచ్చినట్టు మీరు నమ్మండి, పేపర్లో వస్తే అది నిజమని నమ్మండి అంటూ అబద్ధాలని అచ్చుగుద్ది వార్తలు రాస్తూ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఇది అర్థం కాదు.